హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను అనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, చదువుల తల్లి అనగానే మీ బ్రెయిన్స్లోకి ఎవరు గుర్తొస్తారు? మ్యాక్సిమం అందరికీ సరస్వతీదేవి గుర్తొచ్చింది అనమాట. కానీ సరస్వతీదేవి మన భారతదేశంలో ఎక్కడో చదువు చెప్పినట్టు కానీ ఎక్కడా లేదు. నిజానికి నిజమైన చదువుల తల్లి, నిజమైన సరస్వతీదేవి ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు. అసలు ఎవరు ఈ సావిత్రిబాయి పూలే గారు అంటే, జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారు. ఈమె ఎటువంటి పరిస్థితుల్లో పుట్టిందంటే, ఆ రోజుల్లో ఒక స్త్రీ అమ్మాయి చదువుకోవాలంటే వీల్లేదు. ఎందుకంటే ఆ రోజు బ్రాహ్మిన్స్ రాసిన గ్రంథాల్లో ఒక అమ్మాయి చదువుకుంటే ఆ ఇంటికి దరిద్రం అని చెప్పేసి అట్లా రాశారనమాట. సో ఇంకా ఆ రోజుల్లో స్త్రీలు చదువుకోవడానికి వీల్లేదు. వాళ్ళు పెద్ద కులం వాళ్ళైనా కానీ, లో క్యాస్ట్ వాళ్ళైనా కానీ స్త్రీ అనేది చదువుకోవడానికి వీల్లేదు. అండ్ అలాగే బాల్య వివాహాలు కూడా చేసేవాళ్ళు అనమాట. సో అలాగే సావిత్రిబాయి పూలే గారికి కూడా జ్యోతిరావు పూలే గారిని ఇచ్చి బాల్య వివాహం చేశారు. ఏ వయసు అప్పుడు 9 ఏళ్ళు, జ్యోతిరావు పూలే గారికి 12 సంవత్సరాలు అనమాట. సో అయితే సావిత్రిబాయి పూలే గారిని బాల్య వివాహం జరిపించి అత్తగారింటికి పంపించేశారు. సో అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏమో నిరక్షరాస్య అనమాట. ఏమి రాదు, రాయడం రాదు, చదవడం రాదు, ఏమి రాదు. జ్యోతిరావు పూలే గారికి కూడా ఏమి రాదనమాట. ఆయన ఏంటంటే, ఆయన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అక్క పెంపకంలో ఆయన కొంచెం పెరిగాడనమాట. సో వాళ్ళ అక్క ఆయనకి చదువు నేర్పించింది. జ్యోతిరావు పూలే గారు నా భార్య కూడా చదువుకున్నది అవ్వాలని చెప్పేసి తన భార్యకి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించాడు. ఏమో కూడా ఇంట్రెస్టింగ్గా చదువుకుందనమాట. సో ఇంట్రెస్టింగ్ చదువుకున్న తర్వాత ఒక 25 సంవత్సరాలు, ఇద్దరికి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక చదువులో మంచి స్టేజ్కి వెళ్ళారు. మంచి స్టేజ్కి వెళ్ళిన తర్వాత బాలికల కోసం ఒక స్కూల్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి జ్యోతిరావు పూలే గారు ఒక స్కూల్ని ఏర్పాటు చేశాడు బాలికల కోసం. భారతదేశంలోనే తొలి బాలికల స్కూల్గా అది పేరు పొందిందనమాట. అటువంటి స్కూల్లో సావిత్రిబాయి పూలే గారు ఆ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. భారతీయ తొలి మహిళా టీచర్గా కూడా ఈమెకి పేరుందనమాట. సో అట్లాంటి ఘనత ఆమెకు దక్కింది. అట్లాంటి ఘనత దక్కిందన్న మాత్రాన ఆమె జీవితం ఏం సాఫీగా లేదనమాట. సో ఈమె వెళ్ళొచ్చే మార్గాల్లో ఈమెను ఏం చేసేవాళ్ళంటే పేడ నీళ్ళు జల్లేవాళ్ళు. ఈమె మీద పేడ ముద్దలు విసిరేసేవాళ్ళు అనమాట. రౌడీ వెధవులు వచ్చి ఆమె ముందుకు వచ్చి, నువ్వు బాలికలకి చదువులు చెప్పడానికి వీల్లేదు, అది ఇది అని వెకిలి చేష్టాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆమె కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆమె సమాజానికి సేవ చేయాలి అని చెప్పేసి బాలికల కోసం, బాలికల హక్కుల కోసం, బాల్య వివాహాలు జరగకూడదు, సోషలిస్ట్గా బాలికలకు మంచి చదువుల తల్లిగా ఆమె వెళ్ళిపోయింది అనమాట. సో స్టూడెంట్లు కూడా ఎవరన్నా ఒక్కరు కూడా రాకపోతే ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెకి ఆ స్టూడెంట్కి బాగోలేకపోతే ఆమెని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి ఆమెను హాస్పిటల్లో చూపించేదనమాట. సో ఆమె మంచి టీచర్గా కూడా కాకుండా మంచి తల్లిగా, అట్లాగా లో క్యాస్ట్ వాళ్ళని లేదు, హై క్యాస్ట్ వాళ్ళని లేదు, ఆమె బహుజన హృదయాల్ని చాలా అంటే చాలా గెలుచుకుందనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా పట్టింపులు అనమాట కదా, పట్టింపులు ఉన్న రోజులు కాబట్టి అసలు అన్నీ ఏమీ లెక్క చేయకుండా ఎవరి ఇళ్ళలోకైనా కానీ వెళ్ళేసి స్వతంత్రంగా ఎందుకు రాలేదమ్మా ఏంటి అని చెప్పేసి వాళ్ళ బాగోగులు అడిగి వాళ్ళని స్కూల్కి రప్పించేదనమాట. సో వీళ్ళ స్కూల్ పెట్టినప్పుడు వీళ్ళ స్ట్రెంత్ ఎంతంటే ఒక 30-40 మంది మాత్రమే. ఆ తర్వాత చిన్నగా 70 మంది, 100 మంది అట్లాగా జాయిన్ అయ్యారు. 100 మంది అయినప్పుడు వీళ్ళలో బ్రాహ్మిన్స్ కూడా 10-20 మంది ఉండేవాళ్ళు అనమాట. బాలికలు బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, బహుజనులు ఉండేవాళ్ళు, అట్లాగా అక్కడక్కడ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు బాగా జాయిన్ అయ్యారనమాట ఆ స్కూల్లో. అట్లాగే జ్యోతిరావు పూలే గారు కూడా అక్కడక్కడ స్కూల్స్ అన్నిటినీ అంటే వేరే బ్రాంచ్ లాగా ఓపెన్ చేసేసి అక్కడ లోకల్లో ఉన్న ఉపాధ్యాయులు కొత్తగా ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఆ స్కూల్లో పెట్టేసి బాలికల కోసం స్కూల్స్ నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఈ స్కూల్స్ అన్నింటిలో మన సావిత్రిబాయి పూలే గారు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ సమాజానికి సేవ చేస్తూ బాల్య వివాహాలు జరగకుండా తొలి మహిళా సంఘం కూడా ఏర్పాటు చేసింది కూడా ఏమే అనమాట భారతదేశంలో. ఎందుకంటే బాలికలకి చాలా అంటే చాలా ఉండేదన్నమాట. మన బ్రాహ్మిన్స్ రాసిన పిచ్చి గ్రంథాలలో
ఆహ్, ఆడది ఫస్ట్ తండ్రి కింద ఉండాలి. పెళ్ళైన తర్వాత భర్త కింద ఉండాలి. అది ఇది అని చెప్పేసి రాశారు కదా! సో, అవన్నీ ఆమె లెక్క చేయకుండా బాలికలకి, ఆడవాళ్ళకి కూడా చదువు ఉండాలి. ఆడవాళ్ళు కూడా సమానత్వమే పురుషులతో అని చెప్పేసి ఆమె పోరాడిందనమాట. పోరాడి ఆమె చాలా అంటే చాలా నీచమైన మాటలు మాట్లాడేవాళ్ళు. అయినా కూడా అవన్నీ ఆమె లెక్క చేయకుండా ఆమె పెంచుకున్న కొడుకు కూడా వేరే క్యాస్ట్ అమ్మాయినిచ్చి పెళ్లి చేసిందనమాట. ఏది ఒక 200 సంవత్సరాల క్రితమే 1800స్‌లో ఇది 1800లో ఈ స్టోరీ అనమాట. సో, అప్పుడులోనే ఏమో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసింది. చాలామంది అరిసారు. చాలామంది కూడా వెలివేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని. అయినా కూడా అన్నీ లెక్క చేయకుండా ఆ రోజుల్లోనే కొడుక్కి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇచ్చి ఒక సోషలిస్ట్‌గా ఆమె పేరు తెచ్చుకుందనమాట. ఒక రెవల్యూషన్ ఉమెన్ అనమాట ఆమె. సో, కాబట్టి వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయిన తర్వాత ఆమె ఎటువంటి బాధపడలేదు. బాధపడింది. అయినా కూడా నేను సమాజ సేవ చేయాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళ జ్యోతిరావు పూలే గారు స్థాపించిన ఆ స్కూల్స్ అన్నిటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వాటన్నిటిలో చదువులు చెప్తూ ఆమె చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేసిందనమాట. సో, అలాగే మధ్యలో కూడా ఒకసారి కరువు ఏదో వస్తే కరువొచ్చింది. 2 సార్లు వచ్చింది. 2 సార్లు కూడా బాగా తిండికి కూడా లేని పరిస్థితులు చాలామంది చనిపోతా ఉన్నారనమాట. సో, అప్పుడు కూడా ఆమె అక్కడక్కడ ధాన్యం సేకరించి రోజుకి ఇంతమందికి 100 మందికి, 50 మందికి రోజు భోజనం పెట్టేదనమాట. సో, ఒక టీచర్‌గా మాత్రమే కాకుండా ఒక తల్లిగా ఆమె భారతదేశానికి ఎంతో సేవ చేసిందనమాట. సో, నిజమైన చదువుల తల్లి ఎవరంటే మనకి ఈసారి సా సరస్వతీదేవి గుర్తుకు రాకూడదు. సావిత్రిబాయి పూలే గారు మాత్రమే గుర్తుకు రావాలి. సో, అర్థం చేసుకుంటారనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.